కొన్నిసార్లు పేరును చూసి మోసపోతూ ఉంటాం. ఇది మనుషులకే పరిమితం కాదు. జబ్బుల విషయంలోనూ ఇలాంటిది చూస్తూ ఉంటాం. తాత్కాలిక పక్షవాతం అలాంటిదే. లక్షణాలు అప్పటికప్పుడు కనిపిస్తూ తగ్గిపోతూ ఉండడంతో మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ కొద్దిపాటి లక్షణాలే ముందు ముందు పూర్తిస్థాయి పక్షవాతాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. వైద్య పరిభాషలో ట్రాన్సియంట్ ఇష్కెమిక్ స్ట్రోక్గా పిలిచే తాత్కాలిక పక్షవాతం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం ఎంత ప్రమాదకరమైందో చెప్పక్కర్లేదు. సత్వరం చికిత్స అందకపోతే వైకల్యం బారిన పడక తప్పదు. కొన్నిసార్లు ప్రాణాపాయము సంభవించవచ్చు. మెదడు భాగానికి రక్త సరఫరా ఆగిపోవటం లేదా మెదడులోకి రక్తస్రావం కావటం వల్ల పక్షవాతం వస్తూ ఉంటుంది. సాధారణంగా రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడటం లేదా పూడికల మూలంగా రక్త సరఫరా నిలిచిపోతూ ఉంటుంది. అదృష్టవశాత్తు కొందరికిది కొద్దిసేపే ఉండొచ్చు. కొద్ది నిమిషాల్లోనే లక్షణాలు తగ్గిపోవచ్చు. దీన్నే ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్ అని వాడుకలో TIA అని పిలుస్తారు. TIAలో లక్షణాలు కొద్దిసేపే ఉండి తగ్గిపోతూ ఉండటంతో మనలో చాలామంది ఈ సమస్యను తేలికగా తీసుకుంటున్నారు. నిజానికి ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని చెబుతారు డాక్టర్లు. TIA ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్. TIA అంటే తాత్కాలిక పక్షవాతం. పక్షవాతం అంటే ప్రతిసారి అనుకున్నట్లు స్ట్రోక్ ఆర్ TIA అంటే ప్రతిసారి అనుకున్నట్లు చేయి కాలు పడిపోకపోవచ్చండి. చెయ్యి కాలు వీక్ అయినా, లేకపోతే మాట తేడా వచ్చినా, మాట కాసేపు అర్థం చేసుకోలేకపోతున్నారు, మాట మాట్లాడలేకపోతున్నారు, నడుస్తూ ఉంటే నడకలో తేడా వచ్చింది, బ్యాలెన్స్ రావడం లేదు, చూపు తేడా వచ్చింది, ఒక భాగం కనపడడం లేదు, మూతి సొట్టబోయింది, చెయ్యి ఏదైనా పట్టుకోవాలంటే బరువు ఎత్తాలంటే జారిపోతోంది, ఇవన్నీ సడన్గా వస్తున్నాయి అంటే దాన్ని స్ట్రోక్ అంటాము. అది చాలా తక్కువసేపు, కొన్ని సెకండ్ల నుంచి నిమిషాలు గంటల్లో తగ్గిపోతుంది, కంప్లీట్గా నార్మలైజ్ అయిపోతుంది అంటే దాన్ని ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్ అంటాం. సాధారణంగా TIA ఎందుకు వస్తుంది అని చెప్తాము అంటే మెదడుకు సంబంధించి రక్తనాళాల్లో ఎక్కడో ఒక చోట బ్లాక్ అవ్వడం వల్ల, రక్త సరఫరా ఒక భాగానికి బ్రెయిన్లో సప్లై సరిగా లేకపోవడం వల్ల, ఆ భాగానికి ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఆ న్యూరాన్స్ సరిగా పనిచేయవు. ఆ న్యూరాన్స్ ఏ ఫంక్షన్ని రిప్రజెంట్ చేస్తున్నాయో బ్రెయిన్లో ఆ ఫంక్షన్ మనకి సరిగ్గా కనపడదు. అంటే చేతికి సంబంధించిన ఫంక్షన్ చెయ్యి పనిచేయదు, ఆ న్యూరాన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి చెయ్యి పనిచేయదు. అలాగే మాటకి సంబంధించిన ఫంక్షన్కి సంబంధించిన న్యూరాన్స్ ఎఫెక్ట్ అయితే మాట రాదు. దాన్ని బట్టి ఎక్కడ బ్లాక్ అవుతుందో దాన్ని బట్టి మనకి సిమ్టమ్స్ కనబడతాయి. కొద్దిసేపు మాత్రమే ఉండి ఆపై తగ్గిపోయే TIA సమస్యలో కూడా లక్షణాలన్నీ పూర్తిస్థాయి పక్షవాతంలాగే ఉంటాయి. శరీరంలో ఒకవైపున ముఖం, కాలు, చేయి వంటి భాగాల్లో బలహీనత, ముద్దుబారటం, మాట తత్తరబోవటం, ఇతరుల మాటలు అర్థం కాకపోవటం, ఒక కంట్లో కానీ రెండు కళ్ళలో కానీ చూపు పోవటం లేదా రెండేసి వస్తువులు కనిపించటం, తల తిప్పటం, శరీరం మీద పట్టు కోల్పోయి తోలటం, సమన్వయం కొరవడటం ఇవన్నీ తాత్కాలిక పక్షవాత లక్షణాలే. కొందరికి ఈ లక్షణాల్లో ఒకటి కన్నా ఎక్కువే ఉండొచ్చు. ఇవి పదే పదే వస్తుండొచ్చు, లేదు వేర్వేరు లక్షణాలు పొడసూపచ్చు. మెదడులో ప్రభావితమైన భాగాన్ని బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. పక్షవాతం లక్షణాలు కనిపించి వెంటనే తగ్గిపోవటం వల్ల అమ్మయ్య ప్రమాదం గడిచింది, గండం నుంచి గట్టెక్కినట్టే అని చాలామంది భావిస్తూ ఉంటారు. మన్నాడో ఆ పైవారము డాక్టర్ దగ్గరికి వెళ్దామని అనుకుంటారు. కానీ కొందరిలో తీవ్ర నష్టమే జరుగుతుందంటారు నిపుణులు. TIAకి డయాగ్నోసిస్ అంటే ఇందాక చెప్పినట్టు హార్ట్ దగ్గర నుంచి బ్రెయిన్లో మేజర్ బ్లడ్ వెసల్స్ అన్ని ఇమేజ్ చేస్తామండి. అంటే హార్ట్కి సంబంధించి ECG కావచ్చు, ఇకో కావచ్చు, కొన్నిసార్లు ట్రాన్సిసోఫేషియల్ ఇకో కావచ్చు. హార్ట్ రిథమ్ అబ్నార్మాలిటీస్ కోసం హోల్టర్ అనే ఒక పరీక్ష, ECG లాంగ్ టర్మ్ కొన్ని రోజులు కూడా చేస్తాం, వారం దాకా కూడా చేయొచ్చు, హోల్టర్ చేస్తాం. వీటితో పాటు మెడకి సంబంధించి రక్తనాళాలు ఎలా ఉన్నాయి దీనికి అల్ట్రాసౌండ్ చేయొచ్చు, లేకపోతే CT యాంజియో చేయొచ్చు. కొన్ని కేసెస్లో డైరెక్ట్గా యాంజియో సూట్లోనే క్యాత్లోనే చేసేస్తాం. అండ్ బ్రెయిన్కి సంబంధించి రక్తనాళాలు ఎలా ఉన్నాయి బ్రెయిన్ స్కాన్,
సిటీ యాంజియోలో రక్తనాళాలు బ్రెయిన్కి సంబంధించినవి కూడా చేయొచ్చు, లేదు సిటీ యాంజియో అందుబాటులో లేదు, ఉన్న సిటీతో యాంజియో చేయలేము అనుకున్న కేసులో ఎంఆర్ యాంజియోతో కూడా బ్రెయిన్ లోపల అంటే స్కల్ పుర్రె లోపల బ్లడ్ వెసల్స్ కూడా చూస్తాం. అండ్ బ్రెయిన్ ఎలా ఉంది, ఆల్రెడీ ఏమైనా డ్యామేజ్ అయిందా, బ్రెయిన్ కణాలు ఏమైనా తేడా ఉన్నాయా, అవన్నీ కూడా చూస్తాం. ఈ పరీక్షలతో పాటు రక్త పరీక్షలు ఉంటాయి, షుగర్స్ ఎలా ఉన్నాయి, దెన్ బ్లడ్లో లిపిడ్స్ కొవ్వు శాతాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా రకరకాల బ్లడ్ టెస్ట్ చేస్తాం. చిన్నవాళ్ళు స్ట్రోక్ ఇన్ యంగ్ 40-45 లోపల అంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకు కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి అంటే ఫ్యామిలీ హిస్టరీ లేదు అన్న కేసెస్కి వేరే బ్లడ్ టెస్ట్ కూడా ఉంటాయి. అంటే బ్లడ్లోనే కొన్ని అబ్నార్మల్ ప్రోటీన్స్ ఉండడం వల్ల బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ గడ్డగట్టే తీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన పరీక్షలు అవుతాయి. తాత్కాలిక పక్షవాతం బారిన పడిన వారిలో మెదడులోనూ స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నట్టు, కొందరిలో ఆయా భాగాలు శాశ్వతంగా దెబ్బతింటున్నట్టు స్కాన్ పరీక్షలు చెబుతున్నాయి. పక్షవాతంలో నాడీ కణాలు, వీటి మధ్య అనుసంధానాలు చాలా వేగంగా చనిపోవటం ఆరంభిస్తాయి. కొద్దిసేపు రక్త సరఫరా ఆగినా మెదడు దెబ్బతినటానికి దారితీస్తుంది. టీఐఏ బారిన పడ్డ వారిలో చాలామందికి 24 నుంచి 48 గంటల్లోనే పూర్తిస్థాయి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. అది చాలా తీవ్రంగా రావచ్చు కూడా. సుమారు 10.5% మందిలో 3 నెలల్లోనే మరోసారి పక్షవాతం వస్తున్నట్టు, వీరిలో సగం మందికి తొలి 2 రోజుల్లోనే ఇది సంభవిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే స్ట్రోక్కి ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తామో బ్లడ్ థిన్నర్స్ ఇస్తామో అదే టీఐఏ కూడా ఇస్తాము. కాకపోతే కొన్ని వారాల పాటు యూజువల్గా కొన్ని కేసెస్లో స్ట్రోక్లో ఒక బ్లడ్ థిన్నరే వాడతాము, కొన్ని కేసెస్లో టీఐఏస్ అనుకున్న కేసెస్లో 2 బ్లడ్ థిన్నర్స్ కూడా పెట్టాల్సి వస్తుంది. దాని తర్వాత మిగతా మందులు కొన్ని హై డోసెస్లో ఇవ్వాల్సి వస్తుంది. హార్ట్ బీట్స్ సరిగా లేవు అంటే దానికి యాంటీకోయాగులెంట్ అవసరాన్ని బట్టి ఏ టైంలో యాడ్ చేయాలో టైమింగ్ ప్రకారం యాంటీకోయాగులెంట్స్ కూడా యాడ్ చేస్తాము. అంటే ఇవన్నీ కూడా మందులే. రక్తం పలచబడ్డానికి మందులు, మళ్ళీ క్లాట్స్ రాకుండా ఉండడానికి మందులు, ఉన్న అల్సరేటెడ్ ప్లాక్ ఏదైతే ఉందో ఆ అల్సర్ని మళ్ళీ అల్సర్ పైన క్లాట్ కాకుండా చూసుకోవడానికి మందులు. ఈ మందులతో కూడా ఏమన్నా ప్రాబ్లం వస్తుంది, అసలు ఫస్ట్ కొన్ని కేసెస్ని అడ్మిటే చేస్తాం. టీఐఏ అనుకున్న కేసు, హై రిస్క్ టీఐఏ అనుకున్న కేసుని అడ్మిట్ చేస్తాం. ఈ మందులతో కూడా మళ్ళీ అలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి అనుకున్న కేసుకి, మేజర్ వెజల్స్లో ఏవి బ్లాక్ లేవు, ఇంటర్వెన్షన్ చేయలేము అనుకున్న కేసుకి అడిషనల్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని కేసెస్లో మేజర్ బ్లడ్ వెజల్స్ పెద్ద రక్తనాళాల్లో, మెదడుకు సంబంధించి రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే దానికి ఇంటర్వెన్షన్ ఉంటుంది. ఇంటర్వెన్షన్ అంటే కొన్ని కేసెస్లో స్టెంట్స్ వేయచ్చు, కొన్ని కేసెస్లో ఏ బ్లడ్ వెజల్ అయితే క్లాట్ అయిందో అది కట్ చేసి ఆపరేషన్ లాగా బైపాస్ లాగా చేయొచ్చు. ఇలాంటి ఆపరేషన్స్ ఇంటర్వెన్షన్స్ కూడా ఉంటాయి. దీంతోపాటు డెఫినెటివ్ లైఫ్ స్టైల్ చేంజ్ ఆల్రెడీ చెప్తోంది, నేను మళ్ళీ పెద్ద స్ట్రోక్ వస్తాను అని అదే చెప్తోంది. అలాంటప్పుడు ఆబ్వియస్గా లైఫ్ స్టైల్ చేంజెస్, ఆల్కహాల్, స్మోకింగ్ అన్నీ తగ్గించాలి, సాధ్యమైతే ఆపేయాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎంతో కొంత ఎక్సర్సైజ్, ఒక 30 minutes a day వేగంగా నడిచేట్లు చూసుకోవాలి. ఇది కాదు స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, ఏదో ఒకటి ఏరోబిక్ ఎక్సర్సైజెస్, సైక్లింగ్, ఇలాంటివన్నీ బాగా పనికొస్తాయి మళ్ళీ స్ట్రోక్స్ రాకుండా. అలాగే షుగరు, బీపీ, ఊబకాయం ఇలాంటివన్నీ ఉన్నాయి అనుకున్న వాళ్ళందరూ దానికి సంబంధించి రెగ్యులర్ ట్రీట్మెంట్లో ఉంటూ షుగర్స్, బీపీస్ అవన్నీ మానిటర్ చేసుకుంటూ కరెక్ట్గా కంట్రోల్లో తీసుకొస్తే మళ్ళీ మందుల మీద ఆర్ ఇంటర్వెన్షన్ తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ లేకుండా అవాయిడ్ చేయొచ్చు. తాత్కాలికంగా కనిపిస్తూ తగ్గిపోయే పక్షవాతం టీఐఏను తేలికగా తీసుకోవటానికి లేదు. ఏమాత్రం అనుమానిత లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించటం తప్పనిసరి. మెదడును స్కాన్ చేస్తే సమస్య బయటపడుతుంది. టీఐఏ అయితే రక్తం గడ్డకట్టకుండా చూడటానికి డాక్టర్లు ఆస్ప్రిన్, క్లోపిడెగ్రెల్ వంటి మందుల్ని ఆరంభిస్తారు. కొందరికి ఇతరత్రా మందులు, చికిత్సలు అవసరమవ్వచ్చు. తీవ్ర ముప్పు తప్పిన తర్వాత తక్కువ మోతాదు ఆస్ప్రిన్ ఒక్కటే సూచిస్తారు. టీఐఏ విషయంలో ఇలా ముందే జాగ్రత్త పడితే అది పక్షపాతానికి దారి తీయకుండా నివారించుకోవచ్చు.